దేవారసోపవత్తన్నవి అని చెప్పేసి మంత్రపుస్తకంలో వస్తుంది. అందుచేత జ్యోతిష్పరుడు నీలో ఉన్నప్పుడు నేను నీ కోసం ఎత్తుకుంటా, నా కోసం ఎత్తుకుంటానందుకు నీలోనే ఉన్నాను. ఇది దేహం అంటే దేవాలయము, అంటే ఇది ఒక దేవాలయం అన్నమాట. దాంట్లో ఆత్మదోషులు, దాంట్లో పవిత్రంగా కనపడతాను నీకు. అందుచేత యోగనిష్ఠలో ఉండి నీ యొక్క సహాయం చూసినట్లయితే తేజస్సు నీ యొక్క భూమధ్యాన్ని రెండు నేత్రాలకు నయానంగా ఆ యొక్క పరమాత్మ కనపడతాడు, జ్యోతి స్వరూపుని. అంచేత పరమాత్మ గురించి ఎత్తుకుని డబ్బులు తగలేసుకుని అక్కడికి పరిగెత్తాల్సిన పని లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. నీ ఇంట్లో ఉంటూ నీ యొక్క గృహ సంబంధించినటువంటి ఆ యొక్క గృహ విషయాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ నీ వంతు ఏ దేవుడైనప్పటికీ ఇంట్లో ధ్యానించుకున్నట్లయితే నీకు భగవంతుడు నీ యొక్క దగ్గరికే వస్తాడు. అలాగే ఎక్కడో ఉన్నటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి పిలిచిన వెంటనే నేను ఉన్నాము అని చెప్పేసి ఇక్కడ వస్తాడు, మీరు కోరికలు చూస్తాడు. నువ్వు అంటాం నేనైనా వచ్చింది కొద్ది కొండకు వస్తాను, నీకు ఫలానా పని చేస్తానని చెప్తే ఆ పని నెరవేరుతుంది. ఇంకేత భగవంతుడు మన దగ్గరే ఉన్నాడు. ఎక్కడెక్కడో పరిగెత్తి ఆ యొక్క నీ యొక్క ఇది పాడు చేసుకోకుండా నీలో భగవంతుడు ఉన్నాడు కనుక నువ్వు ఎక్కడికి పరిగెత్తి నీ ఇంట్లో భగవత్ సేవ చేసుకో, అందరికీ ఉపయోగపడు. సరిపోయిన అదే